మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. సూపర్ స్టార్ కృష్ణ గారు సాధారణ హీరో కృష్ణ నుంచి సూపర్ స్టార్గా ఎదిగారంటే ఆయనకంటూ ఉన్న శ్రమ, ఆయన పడ్డ కష్టం, ఆయనకున్న యాక్టింగ్ స్కిల్స్ ఎవరిని ఇమిటేట్ చేయడు. తనకంటూ ఉన్న ఒక సహజమైన బాడీ లాంగ్వేజ్తో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. ముఖ్యంగా ఆయన యాక్టింగ్ కాదు, వ్యక్తిగతంగా ఆయన ముక్కుసూటితనం, ఆయన వ్యక్తిత్వం చాలా మందికి ఇష్టం. ఆయన జయంతి రాబోతోంది. ఆ సందర్భంగా ఆయన గురించిన పూర్తి విశేషాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు రైటర్, సీనియర్ జర్నలిస్ట్ మహర్షి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, సూపర్ స్టార్ కృష్ణ గారు ఇప్పటికే ఆయన అంటే ఇలా కోసేసుకునే వాళ్ళు ఉంటారు, అంతమంది ఫ్యాన్ బేస్. డ్యాన్స్ రావాలి, ఫైట్స్ రావాలి, ఫలానా కమర్షియల్ యాంగిల్స్ ఉంటేనే అభిమానులు అనే ఒక పెద్ద దాన్ని తీసుకొట్టి పడేసిన హీరో అని చెప్పొచ్చు. ఆయన గురించి మాకు మీ మాటల్లో. మేము 31 కృష్ణ గారు పుట్టినరోజు. కృష్ణ గారు లేకుండా కృష్ణ గారి గురించి మాట్లాడడం అనేది మాలాంటి వాళ్ళకి కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎందుకు బాధాకరంగా ఉంటుందంటే, మేము ఊహ వచ్చినప్పటి నుంచి కృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాం. నాకు ఊహ వచ్చేసరికి ఏమిటంటే, నాగేశ్వరరావు ఏమో ఫ్యామిలీ ఎమోషన్స్, ఏదో ప్రేమ అనేవి కూడా అది అర్థమైంది వచ్చేది కదా. చిన్నప్పుడు మనకి ఏం అర్థమవుతుంది ప్రేమ. ఎన్టీఆర్ ఏమో కొంచెం ఇష్టమే కానీ కత్తి పరాపరా తిప్పేవాడు. సోషల్ సినిమాల్లో వచ్చేసరికి ఏమిటంటే, ఫైటింగ్లు చేసేది కృష్ణ ఒక్కడే. అందుకని కృష్ణ అంటే ఎక్కువ ఇష్టం. అంటే పిస్టల్ తీసుకోవడము, కౌబాయ్ సినిమాలు, ఇవన్నీ కూడా కృష్ణతోనే చూసాం మేము. మాకు ఇంగ్లీష్ సినిమాలు చూసేది తెలియదు కదా, మా చిన్న ఊర్లలో ఉన్నవాళ్ళం. కృష్ణ గారు ఏమిటంటే, కృష్ణ గారి గురించి మీరు ఇప్పుడు అన్నారు ఇలా కోసేసుకుంటారు. ఇప్పటికీ మీరు నమ్ముతారో నమ్మరు, స్టిల్ టుడే 2750 అభిమాన సంఘాలు ఉన్నాయి స్టిల్ కృష్ణకి ఇప్పటికీ. ఆయన సినిమాలు మానేసి సినిమాలు ముసలి వాళ్ళు అయిపోయి చనిపోయారు కదా. అంటే మా జనరేషన్ కాలము నాటి ఒక మిత్ర బృందం ఉందే, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తూ అనేక మంది ఇప్పటికీ కృష్ణ విషయాలు మాడుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడైనా వీడియో చేస్తే వాళ్ళకి అందరి దగ్గర నుంచి చాలా మంది నుంచి ఫోన్లు వస్తుంటాయి, కొన్ని తిడుతూనో లేదా పోగొడుతూనో. అంటే ఏంటో నాకు ఆశ్చర్యం వేసింది. సార్ ఏంటి సార్, కృష్ణ గారు సినిమాలు మానేశారు, మనము పెద్దవాళ్ళు అయిపోయాము, చనిపోయారు కూడా ఆయన కొడుకు వచ్చి కూడా 15-20 ఏళ్ళు అయిపోయిన ఫీల్డ్లో, ఇంకా మీకు ఏంటి సార్ కృష్ణ అంటే అభిమానం? మీరు అంతేనండి, చచ్చేవరకు పోదు మాకు అంటే అంత అభిమానం అనమాట. కృష్ణ గారి గొప్పతనము కొన్ని ఉన్నాయి సినిమాల్లో. సినిమా రంగంలో ఆయన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అంశాలు ఒక హ్యూమన్ బీయింగ్గా కొన్ని ఉన్నాయి. అదేమిటంటే, సరే హీరోగా ఆయన ఫైట్లు చేస్తాడు, సినిమాలు యాక్ట్ చేస్తాడు, మనం ఇష్టపడతాం, అదంతా ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏమిటంటే, ఆయన డబ్బు మనిషి కాదు, ఎవరికైనా ఏ సాయమైనా చేసే టైపు. ఆయన ప్రొడ్యూసర్స్కి చాలా ఇష్టమైన. ప్రొడ్యూసర్స్ డబ్బులు ఎగ్గొట్టితే ఒక సినిమా తీశాడు, ఆయనకి ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇస్తామన్నారు, వాళ్ళు దాంట్లో సగమే ఇచ్చి మిగతా సగం కృష్ణ సినిమా పోయిందయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, ఓకే సార్ నో ప్రాబ్లం. మామూలుగా అయితే ఏమంటారంటే, హీరోలు డబ్బింగ్కి రారు, ఫైనల్గా ఏం చేస్తారంటే ఫైనల్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఇస్తేనే డబ్బింగ్కి వెళ్ళి సినిమాని కంప్లీట్ చేస్తారు. ఈయన ఏమిటంటే, వాళ్ళు సగం ఇవ్వకపోయినా కూడా ఆ సినిమాను పూర్తి చేసే దాంట్లో ఎక్కడా కూడా ఆపకుండా మళ్ళీ ఇంకొక సినిమాకు వాళ్ళు కాల్ షీట్లు ఇచ్చేవాడు. ఈ సినిమా తీసుకోండియా, ఈ సినిమాలో లాభాలు వస్తాయిలే, మీకు ఏం ప్రాబ్లం లేదు, ఈసారి లాగిచ్చేద్దాంలే, పోయినసారి వచ్చిన నష్టాలు ఈసారి లాగిచ్చేద్దామని. అలా ఆయన ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ హీరో. ఒక ఏడాది 18 సినిమాలు తీశాడు. ఇప్పటివరకు ఆ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. ఆయన అడిగారు కూడా, ఏమండి మీరు ఈ ఒక ఏడాది 18 సినిమాలు తీసిన రికార్డు ఉంది, ఇప్పుడు పిల్లలు ఎవ్వరూ కూడా సంవత్సరానికి ఒక్కటి కూడా తీయలేకపోతున్నారు, మీ అబ్బాయి కూడా మహేష్ బాబు కూడా సంవత్సరానికి ఒకటి తీయడమే కష్టంగా ఉంది, ఏమో వాళ్ళ స్టైల్ అది, మేము ఏం చేస్తాము. విజయ నిర్మల్ గారు అయితే 20 రోజుల్లో తీసేవాళ్ళు, రాఘవేంద్రరావు గారు, కోడి రామకృష్ణ గారు వీళ్ళంతా అయితే 40, 50, 60 రోజులు మ్యాక్సిమం డేస్ అవి సినిమా తీయడానికి. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు సంవత్సరాలు తీస్తున్నారో మాకు కూడా తెలియదు. టెక్నాలజీ వచ్చింది మళ్ళీ, టెక్నాలజీ. అప్పుడైనా రీల్ అంటే భయపడి చచ్చేటోళ్ళు, 1-10 సార్లు రిహార్సల్స్ చేసి టేకులు తినకుండా జాగ్రత్తగా. అందుకే కలర్ సినిమాలతో ఉన్న ఇబ్బంది ఏమిటంటే, ఆ రోజు కలర్ రీలు కొంత కోటా కింద ఇచ్చేవాళ్ళు. మీరు సినిమా తీస్తామంటే మీకు బయట ఇప్పట్లాగా పరిస్థితి కాదు కదా, కొంత బ్లాక్లో కొనాల్సి వచ్చేది. మీరు సినిమా డిలే చేసినా, సినిమాకి ఎక్కువ రీలు ఖర్చు పెట్టినా కూడా మీరు ఆ కలర్ రీల్ని మళ్ళీ ఎక్స్పెన్సివ్ అది. అందుకని కలర్ సినిమాలు తీయడానికి జడుచుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే ఎక్కడ లేట్ అయినా డబ్బులు ఎక్కువైపోతాయి. కృష్ణ గారి గొప్పతనం ఏమిటంటే, ఆయన మొదటి సినిమానే కలర్, మిగతా ఎవరికి లేదు ఆ రికార్డు అప్పటి హీరోలకి. మొదటి సినిమా కలర్ ఎట్లా వచ్చిందంటే, ఆయనకి ఆ తేనె మనసులు అనే సినిమాలో ఆదుర్తి సుబ్బారావు గారు
ఒక ప్రయోగం చేయదలుచుకున్నారు. ప్రయోగం ఏమిటంటే అంతా కొత్త వాళ్ళనే తీసుకుని సినిమా చేయడం. అందుకని ఆడిషన్స్కి పిలిచి టెస్టులు చేసి స్క్రీన్ టెస్టులు చేసి అవి చేసి ఇవి చేసి చేస్తే కృష్ణతో పాటు అప్పటి తర్వాత రోజుల్లో ప్రముఖ హీరో కృష్ణరాజు గారు కూడా వచ్చారు ఆ స్క్రీన్ టెస్ట్కి. కృష్ణరాజు గారు సెలెక్ట్ కాలేదు. కృష్ణ, రామ్మోహన్ ఇద్దరు హీరోలు సెలెక్ట్ అయ్యారు. ఇంకొకరు వాళ్ళు హీరోయిన్లు ఎవరో సచ్చునా ఎవరో ఉన్నారు. వాళ్ళ పాపం సురేఖనా ఎవరో పేర్లు గుర్తులేదు, నాకు నిజంగానే గుర్తులేదు. అంటే పాపం అంత హిట్ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా గుర్తులేనందుగా వాళ్ళ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయారు. అందరూ ఏమనుకున్నారంటే రామ్మోహన్ దేవానంద్ పోలికలతో ఉండడం వల్ల ఆంధ్ర దేవానంద్ వచ్చాడయా, ఇతను సూపర్ డూపర్ హీరో అవుతాడు అని అందరూ ఎక్స్పెక్ట్ చేసి కృష్ణన్ ఏదో ఏముందిలే ఈ పిల్లాడు బాగానే ఉన్నాడు కానీ మరి ఏం చేస్తాడో చూద్దాం అన్న మూడ్లో ఉన్నారు ఇండస్ట్రీలో. రామ్మోహన్ ఏమైందంటే తర్వాత రోజుల్లో రామ్మోహన్ ఏదో కొన్ని సినిమాలు చేసి అతను ఫేడ్ అవుట్ అయిపోయాడు. కృష్ణ ఒక్కడే అన్ని నిన్న ఆయన అంత లెగసీ ఉంది. కృష్ణ గారు కుమారులు అయితేనేమి కూతుర్లు అయితేనేమి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, వాళ్ళు అల్లుడు కూడా యాక్టర్, ఆయన అల్లుడు కూడా యాక్టర్, ఆయన మనముడు కూడా హీరోగా చేశాడు ఈ మధ్య. అంటే కృష్ణ గారు ఆ సినిమాలో నిలబడ్డారు. కొత్త వాళ్ళతో తీసిన సినిమా హిట్ కావడమే కాకుండా ఆ తర్వాత వరుసగా ఆయనకి సినిమాలు వచ్చాయి. సెకండ్ హీరోగా కూడా ఆయన పెద్ద సెకండ్ హీరోగా చేయడానికి కూడా పెద్ద ఏమి జంకలేదు. ఎన్టీఆర్ గారితో తీశారు, నాగేశ్వరరావు గారు ఏమీ లేదు, శోభన్ బాబు గారితో కాంబినేషన్స్లో చేశారు. ఆయన బాగా పెద్ద హీరో అయిన తర్వాత కూడా అదేమిటి ఒక సినిమా చేశారు, పుట్టినిల్లు మెట్టినిల్లు అనే సినిమాని ఏవిఎం వాళ్ళు అనుకుంటారు. దాంట్లో శోభన్ బాబు గారి కాంబినేషన్లో చేశారు. ఆయనకేం భేషజాలు ఉండవు. తర్వాత రోజుల్లో పెద్ద పెద్ద హీరో అయిన తర్వాత కూడా దేవుడు చేసిన మనుషులు అనే సినిమాకి ఎన్టీఆర్ గారు తన కోసం రాసుకున్న కథని ఎన్టీఆర్ గారు అడిగారని, ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే కృష్ణ నీ నెక్స్ట్ సినిమాలో నేను యాక్ట్ చేస్తానయ్యా అన్నారు. ఆయన మోసగాడు సినిమా ఏదో ఫంక్షన్కి వచ్చి, అన్నగారు మీరు చేస్తానంటే కథ రెడీగా ఉంది అనేసి దేవుడు చేసిన మనుషులు సినిమా చూడండి, అది కృష్ణ ఓన్ సినిమా. కానీ మొత్తం ఎన్టీఆరే ఉంటాడు ఆ సినిమా అంతా. కృష్ణ ఏదో సైడ్ క్యారెక్టర్ లాగా ఉంటాడు, అంటే ఏదో కొంచెం రౌడీ తమ్ముడు లాగా కొంచెం విలనీ టైప్లో ఉంటాడు కృష్ణ. ఎంత అహం లేని మనిషి, అహం లేదు. దానికి తోడు ఏమిటంటే పట్టుదల ఉండే మనిషి, పట్టుదల ఉండేవాడు. దాంతోపాటు ఆయన చేసిన హార్డ్ వర్క్ కష్టం ఇండస్ట్రీని నిలబెట్టింది. ఎంతమంది చెప్తారో సార్, విపరీతంగా కష్టపడే వ్యక్తి. ఇండస్ట్రీ 3 షిఫ్ట్లు చేసేవాడు ఆయన. ఇండస్ట్రీ నిలబెట్టి అంటే ఏమిటంటే సంవత్సరానికి 10-15 సినిమాలు చేయడం అనేది ఒక హీరో చేస్తే రెమ్యునరేషన్ల సంగతి పక్కన పెట్టండి, ఆయనకు వచ్చే రెమ్యునరేషన్లు ఎలాగో వస్తాయి. ఇండస్ట్రీలో కొన్ని వేల మందికి ఏదో ఒక రూపంలో పని ఉంటుంది. మీకు కార్పెంటర్లు కావచ్చు, ప్రొడక్షన్ బాయ్స్ కావచ్చు, ఇందులో కెమెరా అసిస్టెంట్లు కావచ్చు, చాలా మంది ఉంటారు కదా. ఇండస్ట్రీ ఒక సినిమా తీయాలంటే ఒక 100 మంది 50 మంది 100 మంది, ఒక పెద్ద కథ తీయాలంటే ఒక 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు అవసరమయ్యే సినిమాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు ఉదాహరణ దేవుడు చేసిన మనుషుల్లో లాస్ట్ నిమజ్జనం సీన్ చూస్తే దాంట్లో కొన్ని 100 మంది ఆర్టిస్టులు ఉంటారు, జూనియర్ ఆర్టిస్ట్. కృష్ణ గొప్పతనం కూడా ఇంకోటి ఉంది, ఆయన ఏ సినిమాలో అయినా సరే లిమిటెడ్ ఆర్టిస్టులతో తీయడు ఆయన. ఇండస్ట్రీలో ఉండే టాప్ మోస్ట్ ఆర్టిస్టులు అందరూ ఉంటారు, అనేక మంది ఉంటారు. మీరు మోసగాడు సినిమాలో దాంట్లో లేని విలనే లేడు. మీరు నాగభూషణం సత్యనారాయణ దగ్గర నుంచి చిన్న చితక యాక్టర్లు అందరూ ఉంటారు, పెద్ద విలన్ల దగ్గర నుంచి చిన్న విలన్ల వరకు అందరూ ఉంటారు. అంటే ఆ రోజుల్లో ఆ సినిమా జైపూర్లో తీశాడు, సిమ్లాలో తీశాడు, ఇవన్నీ తీశాడు కదా. ఇవన్నీ తీసినా కూడా ఆయన ప్రొడక్షన్ కాస్ట్ని మినిమైజ్ చేసుకున్నాడు. ఆ సినిమా చాలామంది ఏమనుకున్నారంటే అదేదో కృష్ణ ఈసారి మునిగిపోతాడు అనుకున్నారు. కృష్ణ చాలా ప్లానింగ్ ఉన్న మనిషి, అంటే ప్లానింగ్గా చిన్న కాస్ట్ని మినిమైజ్ చేసుకుని ఆయనే చెప్పాడు. ఇలా ప్రొడక్షన్ మినిమైజ్ చేసినట్టు ఏం లేదండి, నేను హీరో, విజయ నిర్మల గారు, జ్యోతిలక్ష్మి, ఇంకెవరు కొంచెం పెద్ద నాగభూషణం ఇలాంటి వాళ్ళు మాత్రమే విమానాల్లో వెళ్ళేవాళ్ళము, మిగిలిన వాళ్ళకంతా రైలు బుక్ చేసేవాళ్ళము. అలా కొంత మేము కాస్ట్ని మినిమైజ్ చేసుకోగలిగాము, ఇలా చెప్పాడు ఆయన. ఇంకోటి ఏమిటంటే ఆయన ఎక్కడా కూడా సాహసం అంటారే, తీస్తే ఎంత డబ్బైనా పోని తీసేస్తారు, భయం అనేది తెలియదు అనమాట. నమ్మితే అంతే అనమాట. పన్నెండు కాపురం సినిమాలో ఎస్వి రంగారావు గారు షూటింగ్ కొన్ని ఇబ్బందులు పెట్టారు. షూటింగ్ ఇబ్బందులు పెడితే చాలామంది చెప్పారు ఆయనకు, వద్దు కృష్ణ గారు, ఆయన రాడు, టైంకి రాడు, మీరు తీయలేరు, ఆయన మారుద్దాం, వేరే ఎవరినైనా పెడతాం అంటే ఆయన సేమిరో ఒప్పుకోలేదు. రంగారావు గారు తప్ప ఆ పెద్దన్నయ్య క్యారెక్టర్ ఎవ్వరు చేయలేరు, నాకు తెలుసు, ఇబ్బందులు ఉంటాయి, నేను పడతాను అనేసి ఆ సినిమా కొంచెం ఇబ్బందులతోనే కంప్లీట్ చేశారు. ఆయన రంగారావు గారు వాళ్ళు చెప్పిన విషయాలు ఇవి. రంగారావు గారు కొంచెం టైంకి రాకుండా ఇబ్బంది పెట్టారు. కానీ మీరు పన్నెండు కాపురం సినిమా ఇప్పుడు కూడా చూడండి,
ఎస్వి రంగారావు మనల్ని ఎట్లా మెస్మరైజ్ చేస్తారు. చాలాసార్లు కన్నీళ్లు తెప్పించి పాత్ర అది. ఒక పెద్దన్నయ్యగా అంటే కుటుంబం తమ్ముళ్ళంతా తెరువు దిక్కుపోతున్నప్పుడు తన చేతుల మీదుగా ఒక పిల్లవాడిని నరేష్ చేశాడు. అది పెద్ద నరేష్ ఉన్నాడే, ఆయన చిన్నప్పుడు ఈ పాత్ర చేశారు. చనిపోతే ఆ పిల్లవాడి మీద మట్టి వేస్తున్నప్పుడు ఎస్వి రంగారావు నటన బోర్ నేర్చేశారు జనం. అంటే నమ్మకం అనమాట. ఒక సినిమాని ఎవరైతే బతికించగలరు, ఎవరైతే ఎక్కడ కాంప్రమైజ్ కానీ ఒక తత్వం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదు ఆయన. అంత అంత గొప్పోడు ఆయన. చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్లు వేసినా కూడా ఎక్కడ ఆయనతో ఎవరితో పెద్ద వివాదాలు లేవు. ఏదో చిన్న వాణిశ్రీ గారితో ఏదో చిన్న వివాదం వచ్చింది కానీ ఒకసారి ఆమె ఏదో దేవదాస్ సినిమా మీద కొంచెము ఆమెకు కూడా తెలియదు, జనరల్ కామెంట్ ఏదో చేశారు, దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవడం వల్ల ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు దేవదాస్ రిలీజ్ కావడం వల్ల ఈ దేవదాస్ని ఎవరు పట్టించుకోకపోవడం. నాగేశ్వరరావు గారి సినిమాని ఈయన కొనమని అడిగారు. రియల్ నారాయణ గారి దగ్గర రైట్స్ ఉంటే మీరు కొనుక్కోండి సార్, మీరు ఎలాగో దేవదాస్ తీస్తున్నారు కదా, మళ్ళీ ఇది ఉంటే మీకు ఇబ్బంది కదా అంటే నేను అట్లా భయపడినయ్యా, భయపడేవాడైతే నేను ఈ సినిమా తీయడం ఎందుకు, నాకెందుకు ఈ సినిమా అన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా ఆ సినిమాను ముందుగా రిలీజ్ చేసి ఈ సినిమా కొంత దెబ్బతినడంతో కొంతకాలం సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి ఆయనకి. దెబ్బతిన్నా మళ్ళీ యమహేమీలు అనే సినిమాలో విజయ నిర్మల్ గారి డైరెక్షన్లో నాగేశ్వరరావు గారు కృష్ణ గారు చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ గారితో కూడా కొంత సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎన్టీఆర్ గారితో దెబ్బతినడానికి కారణం ఏమిటంటే కృష్ణకు ప్రత్యేకమైన రాజకీయ అభిప్రాయాలు ఏమో అంత మునుపు లేవు, కానీ కొంత కాంగ్రెస్ అభిమాని. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళారు ఆమెను చూడడానికి, చివరిసారి శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్ళినప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇవన్నీ కృష్ణ గారు మీరు కొంచెం మా పార్టీకి, అంటే అప్పుడు తెలుగుదేశం విజృంభణలో ఉంది, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కదా, మీరు కొంచెం హెల్ప్ చేయాలండి మా పార్టీకి అంటే రాజీవ్ గాంధీ గారి కోరిక మేరకు వరుసగా 5 సినిమాలు తీశారు ఎన్టీఆర్ గారి మీద. ఒక ముఖ్యమంత్రి మీద వ్యంగ్యంగా ముఖ్యమంత్రిని అనుకరిస్తూ, ఇప్పుడు ఈ పృథ్వీ కానీ కోట శ్రీనివాసరావు గారు కానీ ఎన్టీఆర్ని అనుకరిస్తూ వ్యంగ్యంగా వచ్చిన పాత్రల్లో నటిస్తూ చేసిన వాళ్ళే ఫస్ట్లో. వాళ్ళ మీద కోట శ్రీనివాసరావు గారిని అయితే ఎన్టీఆర్ అభిమానులు బెజవాడలో దాడి కూడా చేశారు. పృథ్వీ కూడా కొంత ఇబ్బంది ఏర్పడింది. కృష్ణ గారికి ఎన్టీఆర్ గారికి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఎన్టీఆర్ గారు కూడా ఎంత గొప్పవాళ్ళు అంటే ఆయన తనను వెక్కిరిస్తూ తనను అనుకరిస్తూ సినిమాలు తీసాడు కదా అని కృష్ణ ఏనాడు కూడా పల్లెత్తు మాట. సార్ ఆ కల్చర్ పోయింది సార్. ఇప్పుడు మొన్న తాజాగా కూడా కొంతమంది బాధపడుతుంది ఏంటంటే అప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, సిద్ధాంతాలు వేరు, మళ్ళీ ఫ్రెండ్షిప్ వేరు. ఈ మరీ భజన చేయడాలు, ఏదంటే అది అనడాలు, లేదా ఒకవేళ మా మీద తీస్తే కక్ష కట్టడాలు ఇవి లేకుండా చాలా మంచి వాతావరణం. సోషల్ మీడియా ఇవన్నీ రావడం వల్ల ఏమంటే మనుషులకు వ్యక్తిగత కక్షలు పెరిగాయి, ఒకరు తిట్టుకోవడము కొట్టుకోవడం వరకు. అంటే ఆ విధానాలను విమర్శించే పద్ధతి పోయి వ్యక్తులను విమర్శించే పద్ధతి వచ్చింది. మీరు ఒక పొలిటికల్ విధానాలని మీ ఇష్టం వచ్చినట్టుగా విమర్శించండి. మీ ప్రభుత్వం బాగలేదు, మీ ప్రభుత్వం అవినీతిలో ఉంది, మీరు చెప్పిన వాగ్దానాలు చేయలేదు, ఇలా ఎన్నైనా విమర్శించండి, తప్పులేదు. కానీ మీరు నేరుగా పర్సనల్ అటాక్ చేస్తున్నారు. మీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, ముందుకు ఆడవాళ్ళని. అసలు ఈ కల్చర్ ఎప్పుడూ లేదు తెలుసా. ఎంతో ఘర్షణలు వైరుధ్యాలు తెలుగు సినిమా పరిశ్రమలో కానీ రాజకీయాల్లో కానీ ఉన్నాయి, కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, మహిళలని కూడా, పిల్లల్ని కూడా చూడకుండా నేరుగా చెత్తగా మాట్లాడడం అనే కల్చర్ కొత్తగా వచ్చింది. కృష్ణ గారిని ఎన్టీఆర్ ఎంత అభిమానించాడంటే 5 సినిమాలు తీసినప్పటికీ 94లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ తన ఇంటికి భోజనానికి పిలిచారు. కృష్ణ గారిని, విజయ నిర్మల్ గారిని, ఏఎన్ఆర్ గారిని అందరినీ పిలిచి మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏం కృష్ణ ఇంకా ఏమైనా నా మీద తీయడానికి సినిమాలు మిగులున్నాయా అది ఎప్పుడు అంటే లేదండి ఇప్పుడు ఏం తీయడం లేదు. రాజీవ్ గాంధీ గారు పోయిన తర్వాత నాకు రాజకీయాల మీద ఆసక్తి పోయింది అన్నట్టుగా ఈయన చెప్పారు. అంటే ఆ ఫ్రెండ్షిప్ కానీ, ఒక వ్యక్తుల మధ్య సంబంధాలు కానీ, ఇండస్ట్రీ కోసం పనిచేసే లక్షణం కానీ, ఇవన్నీ కూడా కృష్ణ గారు అంటే ఏదైనా సాహసంగా సినిమా తీయడం కానీ, ఆయన సింహాసనం అనే సినిమా అన్ని. ఇంకోటి ఏమిటంటే తెలుగు సినిమాలో ఉన్న అన్ని రికార్డులు కృష్ణ గారివే. మొదటి సినిమాస్కోప్ ఆయనదే కదా, అల్లూరి సీతారామరాజు మొదటి సినిమాస్కోప్. తర్వాత 70mm అయిందే, సింహాసనం అయిందే, అట్లా అన్ని రికార్డులు ఆయనవే ఉన్నాయి. అంటే కృష్ణ గారు తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత కాలము చిరస్మరణీయుడిగా ఉంటారు. ఆయన అంత గొప్ప వ్యక్తి అతను.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే లైవ్గా ఉన్న వ్యక్తుల కంటే ఎక్కువగా మాట్లాడుతున్నారంటే నిజంగా ఇంత గొప్ప వ్యక్తితో అనుకున్నాం. కానీ మీ ద్వారా చాలా విషయాలు కొత్తగా మాకు తెలియని కూడా మేము తెలుసుకున్నాం. జనరేషన్ మారిపోయింది కదా. ఈ కాలం పిల్లలకి కృష్ణ గారిని పాత సినిమాల్లో చూసి మనలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే తప్ప తెలియదు కదా. జనరేషన్ మారిపోయినా కూడా ఇంకా కృష్ణ గారంటే ప్రాణం పెట్టేవాళ్ళు 2700 సంఘాలు ఉన్నాయంటే కృష్ణ గారి మీద ఒక పత్రిక వచ్చింది, చాలా మందికి తెలియదు ఇది. చాలా మందికి కృష్ణ గారి న్యూస్తోనే ఒక పత్రిక నడిచేది అనే విషయం తెలియదు. హైదరాబాద్ నుంచి వచ్చింది కొంతకాలం, దాని పేరు ఏదో సరి గుర్తులేదు కానీ హైదరాబాద్ నుంచి దాని పబ్లికేషన్ ఉండి కొంతకాలం కేవలం కృష్ణ గారి పేరు మీదే వచ్చింది. ఇది పీక్స్ సార్, ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉంది. తర్వాత జ్యోతి చిత్రాలు వరుసగా 8 ఏళ్ళు 10 ఏళ్ళు సూపర్ స్టార్గా ఆయనే గెలుచుకున్నారు. జ్యోతి చిత్రాల్లో కూపన్ ఇచ్చేవాళ్ళు, కూపన్ ఫిల్ చేసి సూపర్ స్టార్ పేరు మనం ఫిల్ చేసి జనం నుంచి రిసీవ్ చేసుకుంటారు. ఆ జనం నుంచి వచ్చిన కూపన్లన్నీ లెక్కలేస్తే ఆ మెజారిటీ వచ్చిన వాళ్ళు సూపర్ స్టార్. ఈ సూపర్ స్టార్ జ్యోతిచిత్ర కూపన్లు పెట్టినంత కాలం కృష్ణకే వచ్చింది, సూపర్ స్టార్ వేరే వాళ్ళకి రాలే. అది దాన్ని బట్టి ఆయన క్రేజ్ ఏ రేంజ్ అంటే ఇంకా ఇట్లాంటి సోషల్ మీడియా ఉండుంటే ఇంకెంత అదయ్యేదో కానీ ఎక్కడో సోషల్ మీడియా ఉండింటే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.